నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, అందరికీ కూడా అండి డబ్బు సంపాదించాలి అనే ఒక ఆశ అనేది ఉంటుంది. ఈ ఆశ అనేది మనకి నెరవేరుతుందా లేదా, నిజంగా మనం ఈ ఆశని నెరవేర్చుకోవడానికి ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆశ అని చెప్పడానికి ముందుగా డబ్బు అనేది అందరికీ ఎంతో అవసరం అండి. అందువల్ల ఈ డబ్బుతో చేయాల్సిన పనులు అనేవి ఎన్నో ఉన్నాయి. మనకి నిజంగా తగిన అవసరాలకి తగిన డబ్బు ఉండడం కానీ, లేదంటే అవసరానికి అధికంగా డబ్బు సంపాదించాలి అని అనుకునే వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ధనవంతులు కానీ ఎలా ధనవంతులయ్యారు, వాళ్ళు ఏం చేస్తే ధనవంతులు అవుతున్నారు, నిజంగా ఈ విశ్వం అనేది వాళ్ళకి పంపించే సంకేతాలు ఏంటి, ఒకవేళ డబ్బు మన దగ్గరికి వస్తే కనుక వచ్చే ముందు మనకి ఏమైనా సంకేతాలు తెలుస్తాయా అని చెప్పి ఎలా తెలుసుకోవడం అక్క అని కూడా చాలామందికి కూడా ఒక సందేహం అనేది ఉందండి. ఇంకా అలాంటి సందేహాలు తీర్చుకోవడం కోసం ఈరోజు ఈ వీడియోని మనం అందిస్తున్నామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ రోజు చూడబోయే ఈ వీడియో కూడా అండి చాలా మందికి ఒక ఉత్తేజాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించే ఒక వీడియో అండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి, గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము, మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యల్లో ఉన్నాము స్వామి, పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు. ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తారు. నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా మనీని మనం అట్రాక్ట్ చేసుకోవటం కోసం మనం ఎన్నో రకాల మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. అంతేకాకుండా ఇంకా ఇలా డబ్బు సంపాదించాలి అని అంటే గనక ఇంకేదైనా పద్ధతులు ఉన్నాయా, ఒకవేళ ఈ ప్రపంచం అనేది ఈ విశ్వం మనకి ఎలాంటి సంకేతాలను మనకి అందిస్తుంది అని ఎలా తెలుసుకోవాలి అని అంటే గనక ముందుగా అండి మనకి ఒక డబ్బు సంపాదించాలి అనే ఒక ఉద్దేశం అనేది మనకి ప్రపంచమే మనకి కలగజేస్తుందండి. ఏది కూడా ఏ విషయమో కూడా ప్రపంచానికి కానీ విశ్వానికి కానీ తెలియకుండా ఉండదనమాట. మనలో ఒక మంచి ఆలోచనలు రావాలి అని అన్నా, ఒక చెడు ఆలోచనలు కలగాలి అని అన్నా కూడా అది టైం సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మన కర్మఫలాలను బట్టి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ రోజు మనం చూడబోయేది ఏంటి అని అంటే ఈ విశ్వం మనకి పంపించే ఒక మంచి శుభశకునాలు ఏంటి అని అంటే డబ్బు సంపాదించడానికి మట్టుకే కాదండి, డబ్బు ఒక పెద్ద మొత్తంలో మన దగ్గరికి వస్తే మనం ఎలా అయితే ధనవంతులు అవుతామో మనం ఊహించుకుంటూ ఉంటాం. అలాంటి ఒక ఆశ అనేది కలగజేసేది కూడా ఈ ప్రపంచమేనండి, ఈ విశ్వమే మనకి కలగజేస్తుంది. అలాంటి ఆశ అనేది మనసులో ఉంటే సరిపోతుందా అక్క, ఇంకేదన్నా మనకి సూచనలు కనిపిస్తూ ఉంటాయా? ఆశ అనేది అందరికీ ఉంటుంది కనుక ఆశని మనం ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా నెరవేర్చగలిగితే కనుక మనం సక్సెస్ అవ్వగలుగుతాము జీవితంలో అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. దానికి తగిన ఒక పెట్టుబడి అనేది మనం పెట్టాలి అని చెప్పి ఒక అమౌంట్ని మనం రెడీ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి పద్ధతులన్నీ కూడా నిజంగా ఏవైతే కనుక పెట్టుబడి పెడితే మనకు నిజంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక ముందడుగు వేయటం, హార్డ్ వర్క్ చేయటం, ఇవన్నీ కూడా మనకి ఒక పెద్ద అమౌంట్లో మనం సక్సెస్ అవ్వాలి అని ఒక ఆలోచన మనకు కలగజేసే ముందు చేసే పనులన్నీ కూడా అండి, ఈ బేసిక్గా చేసే పనులన్నీ. అంతేకాకుండా ఇంకా ఈ విశ్వం మనకి పంపించే సంకేతాలు ఏంటి అని అంటే అండి, నిజంగా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక పెద్ద బహుమతులు అనేవి మనకి రావటం అండి. అంటే మన ఎదురు చూడని విషయాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అలాంటి విషయాలు అనేవి చిన్న ఇలాగా వీళ్ళు ఈ బహుమతిని మనకి ఇస్తారా, ఇంత పెద్ద బహుమతి అనేది మనం వీళ్ళ దగ్గర నుంచి పొందగలమా అనే ఆలోచన కూడా మనకి లేకుండా సడన్ గా ఒక ఫ్రెండ్ అనేది ఎక్కడి నుంచో రావటం, అంటే తెలియకుండా చాలా అసలు కొన్నాళ్ళ నుంచి మనకు టచ్ అనేది లేకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళు మనల్ని కలవటం, వాళ్ళు మనకి బహుమతులు ఇవ్వటం, అవి కూడా పెద్ద రేంజ్లో పెద్ద అమౌంట్తో బహుమతులు ఇవ్వటం, ఊహించని బహుమతులు రావటం కూడా మనకి ఒక పెద్ద అమౌంట్ మన దగ్గరికి రాబోతుంది అనడానికి కూడా కారణమవుతుంది. అంతేకాకుండా లాటరీలండి, చెప్పకుండా మనకి తెలియకుండానే లాటరీ తీస్తూ ఉంటారు చాలామంది. అలాంటి లాటరీల్లో కూడా పెద్ద అమౌంట్ మన దగ్గరికి రావాలి అన్న ఆలోచన అనేది కూడా విశ్వమే కల్పిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇష్టమైన వ్యక్తులని
మనం ఎవరినైనా సరే ఒక పని కోసం ఈ పని ఇతనితో చెబితే ఇతను చేస్తే ఇతనితో చెప్తే సక్సెస్ చేస్తాడు, మనకి చాలా వరకు కూడా ఈ పనికి సహాయపడతాడు అనే వ్యక్తిని మనం ఎన్నో రోజుల్ని వెతుకుతూ ఉంటామండి. సడన్గా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెతికినా కూడా కనిపించరు, కానీ సడన్గా ప్రపంచమే వాళ్ళని మన దగ్గరికి, ఈ విశ్వమే మన దగ్గరికి పంపిస్తుందన్నమాట ఆ వ్యక్తులని. ఆ వ్యక్తి ఉంటే కనుక ఆ బిజినెస్లో ఎన్నో లాభాలు రావడం, పెద్ద అమౌంట్లో వచ్చేసి లాభాలను చూడగలిగే ఒక విషయం అనేది ఆ వ్యక్తి ద్వారా మనకి కలగజేస్తుందన్నమాట ఈ విశ్వం. అంతేకాకుండా అండి చాలామంది అనుకుంటూ ఉంటారు, అక్క రోడ్డు మీద మనకి డబ్బు అనేది ఒక 50 రూపాయల నోటు కానీ ఒక 100 రూపాయల నోటు కానీ మనం నడుస్తూ వెళుతూ ఉంటాం, ఎక్కడైనా సరే బస్సులో కానీ లేదంటే ఒక ఆటోలో కానీ రోడ్డు మీద కానీ కొన్ని కాయిన్స్ కానీ లేదంటే కనుక డబ్బు నోట్లు కానీ ఇలా దొరికితే కనుక అది ఏం చేయాలా కానీ ఆ డౌట్ అనేది అందరికీ ఉంటుందండి. ఇది కూడా విశ్వం మనకి అందించే ఒక సంకేతం లాంటిదే. డబ్బు మన దగ్గరికి చేరబోతుంది అని అనుకున్నప్పుడు అలాంటి డబ్బు మనకి దొరికింది అని అనుకోండి, అలాంటి కాయిన్ దొరికినా కూడా చాలామంది రోడ్డు మీద దొరికిన కాయిన్స్ తీసుకోవచ్చా లేదా అని కూడా భయపడుతూ ఉంటారు. అందువల్ల అలాంటి కాయిన్స్ అనేది ఒక లక్ష్మీదేవి మన దగ్గరికి రావటం కోసం మన కంటబడింది. ఎంతోమంది రోడ్డు మీద వెళుతూ ఉంటారు, మన కళ్ళ ముందు అది కనిపిస్తుంది అని అంటే అది కూడా ఒక మంచి శుభశకునంగానే మనం భావించవచ్చు అనమాట. అంతేకాకుండా కళలండి, ఒక మంచి కళలు అనేవి మనకి రావటం, అది కూడా ఎలాంటి కళలు అని అంటే కనుక ఒక పెద్ద ఇళ్ళు అనేవి కడుతూ ఉన్నట్టుగా, ఆ ఇంట్లోకి మనం వెళుతూ ఉన్నట్టుగా, ఒక గృహప్రవేశం మనం చేస్తూ ఉన్నట్టుగా రావటం, లేదంటే కనుక ఒక బంగారాన్ని కొంటూ ఉన్నట్టుగా కళలో కనిపిస్తూ ఉంటుంది. ఒక పెద్ద గోల్డ్ షాప్కి వెళ్ళి మన బంగారాన్ని కొంటున్నట్టుగా కానీ, లేదంటే ఎవరైనా ఒక లేడీ ఒక ఎక్కువగా ఒంటి నిండా కూడా బంగారం వేసుకొని మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నట్టుగా ఇలాంటి కళలు వస్తూ ఉన్నా కూడా చాలా మంచి జరుగుతుందండి. పెద్ద ధనవంతులు అవ్వడానికి, ఒక పెద్ద అమౌంట్ మన చేతికి అందడానికి ఒక మంచి శుభశకునాలుగా మనం భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి, సీతాకోక చిలుకలండి, బటర్ఫ్లై అంటే నిజంగా ఒక గోధుమ కలర్లో ఉండే ఒక బటర్ఫ్లైలు ఉంటాయి. అలాంటి బటర్ఫ్లైలు మన ఇంట్లోకి తెలియకుండానే ఒక బ్లాక్ కలర్లో కానీ గోధుమ కలర్లో కానీ చక్కగా బ్లూ కలర్లో కానీ, బటర్ఫ్లై అంటేనే ఎంత సంతోషంగా ఫ్లై చేస్తూ అంటే ఎగురుకుంటూ మన దగ్గరికి వస్తుందో అలాగే మనం కూడా సంతోషంతో ఉండబోతున్నాం అని చెప్పి శుభశకునాలు అందించడం కోసం ఈ ప్రపంచం, ఈ విశ్వం మనకి ఆ బటర్ఫ్లై ద్వారా కూడా మనకి మంచి సంకేతాలను మనకు పంపించవచ్చు. అంతేకాకుండా అండి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి గొప్ప విషయాలు మనం వింటూ ఉంటాం. అది కూడా ఎలాగానంటే మన ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అరే నేను ఒక ఇల్లు కొనబోతున్నాను రా, లేదంటే కనుక ఒక కారు కొన్నాను రా, ఇలాగ ఒక చోట వచ్చేసి నేను ఒక చోటు కొన్నాను, ఇల్లు కట్టబోతున్నాను అని చెప్పి వాళ్ళు ఏదైనా సరే ఒక మంచి గొప్ప విషయాలు మనకు చెప్పడం. ఇంతకు ముందంతా కూడా ఏదైనా ఒక ఉద్యోగం దొరికిందని చిన్న విషయాల గురించి మాట్లాడే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సడన్గా ఒక చోట ఇల్లు కొనుక్కోబోతున్నాను రా, నేను ఒక ఇల్లు కట్టబోతున్నానో, లేదంటే కనుక ఒక చోటు కొనబోతున్నానో, లేదంటే ఒక కారు కొనబోతున్నానో, ఒక చాలా ఊహించని గొప్ప విషయాలు మనం వింటున్నప్పుడు మనం బాధపడకూడదండి. అలాంటి విషయాలు మన దగ్గరికి వస్తున్నాయంటే మనం కూడా త్వరలోనే కొనబోతున్నాము, మనం కూడా పెద్దవాళ్ళం అవ్వబోతున్నాము, ధనవంతులం అవ్వబోతున్నాము అని చెప్పి సంతోషపడాలే కానీ వాళ్ళు మనకంటే ముందుగానే కొంటున్నారనో, లేదంటే మనకి ఆల్రెడీ ఉన్నా కూడా వాళ్ళు ఆల్రెడీ ఇంకా వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయిపోతున్నారని అసూయ పడకూడదండి. ఎప్పుడైతే ఈ శుభవార్త మన చెవిన పడింది అని అంటే ప్రపంచం ఏం చేస్తుంది అని అంటే మన రియాక్షన్ ఎలా ఉంటుంది, మన సంతోషం అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడైతే పక్క వాళ్ళు సంతోషపడుతున్నారని మనం విని అది మనం సంతోషపడగలుగుతామో అలాంటి విషయాలు మన జీవితంలో కూడా సంతోషపడేలాగా ప్రపంచం మనకి విశ్వం అందిస్తూ ఉంటుందండి. ఇలాంటి గొప్ప విషయాలు అనేవి విశ్వం మీకు అందించిందా, ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేశారా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.